హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. నాని గారు హీరోగా మాత్రమే కాదు, ప్రొడ్యూసర్గా కూడా ఫుల్ బిజీ. సో తన మనసుకు నచ్చిన కథలను ప్రేక్షకులకు నచ్చే విధంగా తీస్తూ ఉంటారు. సో ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాని ద కోర్ట్. సో ప్రజెంట్ ఈ మూవీలో ఉన్న స్టార్స్ అలాగే డైరెక్టర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే, ఎలా ఉన్నారు? టైర్డ్ అనిపిస్తున్నారు బాగా? లాస్ట్ మూమెంట్ వర్క్స్ ఉంటాయి. సో నాని గారు అన్నారు, కోర్ట్ నచ్చకపోతే హిట్ చూడొద్దు అని. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అంటే అది కాన్ఫిడెన్స్ లెవెల్ అనుకోవచ్చా, లేదంటే కథ మీద ఉన్న నమ్మకమా, అంటే ఏం చెప్తారు? అదే మీ వరకు స్టేట్మెంట్ అండి. అంటే వినే వాళ్ళందరికీ అది స్టేట్మెంట్, మోసేవాడికి మాత్రం అది బరువు. అంటే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ అండి. అంటే ఆయన అంత ధైర్యంగా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ అండి. అంటే ఆ రేంజ్ సినిమా మనం డెలివర్ చేస్తే తప్ప అంత కాన్ఫిడెన్స్ రాదు ఒక మనిషికి. అండ్ హీ సా ద ఫిల్మ్. ఆయన సినిమా చూసి మాట్లాడుతున్నారు. సో సినిమా చూసి అలా మాట్లాడుతున్నారంటే ఓకే, అనుకున్న సినిమా తీసాము, ఓకే విల్ లివ్ అప్ టు ద మార్క్ అనే కాన్ఫిడెన్స్ ఆయనలో ఆ రేంజ్ జనరేట్ చేసింది. సో దట్ ఈస్ ద స్టేట్మెంట్. ఇప్పుడు అది రెస్పాన్సిబిలిటీ. మీ స్పీచ్ కూడా చాలా మోస్ట్ ఇప్పుడు చెప్తున్నారు కదా, చాలా ఎక్కువసేపు బుక్స్ కూడా బాగా ఎక్కువ చదువుతుంటారంట కదా, సోషల్ మీడియా కూడా బాగా దూరంగా ఉంటారంట మీరు. సోషల్ మీడియా బాగా దూరంగా ఉంటారు. నీ స్పీచ్ ఎక్కువసేపు అనే అనలేదు. వస్తుందా వాయిస్ అక్కడికి? రావట్లేదా? అయితే ఇంకా గట్టిగా మాట్లాడాలి. హాయ్ క్యూటీ, ఎలా ఉన్నారు? సో మాట్లాడుతున్నప్పుడు బాగా ఎమోషన్ అయ్యారు, కొంతమందిని ఏడిపించారు. అంటే అంత ఎమోషన్ అయిపోయారు. ఫస్ట్ టైం కదా, సో అందుకని కొంచెం ఎమోషనల్ అయ్యారు. నేనేమో సార్, అయ్యో అంత సెన్సిటివ్, కొంచెం సెన్సిటివ్. సో అందరిని అబ్జర్వ్ చేస్తున్నారు, అందరికి మాలలు ఉన్నాయి, అందరికి ఓకే కరుమలి మాలలు ఉన్నాయి. సో సెట్ అంటే కోట్ సెట్ కదా, అదే ఒక పాజిటివిటీ. ఓకే, సో ఇంతకుముందు మూవీలో నాని గారితో వర్క్ చేశారు, ఇప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీలో మీరే హీరో. సో ఎలా అనిపిస్తుంది? మీరే హీరో అనకండి. కాదు, హీరో కాదు, హీరో దర్శి గారు లేరు కదా, లేరు కదా. హీ హాస్ దట్ బిగ్ హార్ట్. తిను హీరో అని ఆయన ఒప్పేసుకుంటాడు అన్డౌటెడ్లీ. అతను అంత మంచోడు. మధ్యలో ఎక్కడో విన్నాము అంటే ఇగో క్లాషెస్ కామెడీగా. కంప్లీట్లీ ఫన్ పార్ట్. He is the hero of the film. Darshan is zero egos. So very happy and అంటే ఏమో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా నాని అన్నతో ఒక రోజు ఇలా ఆయన ఫ్యాన్ బాయ్లా ఉండి ఆయన సినిమాలో ఆయన పక్కన యాక్ట్ చేసి ఇప్పుడు ఆయన ప్రొడ్యూసింగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నందుకు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సినిమా అంటే పిచ్చి, ప్యాషన్. సో దాని మీదే వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ అది ఒక చిన్న లక్ అనుకోవచ్చు ఐ గెస్. కోర్ట్ సినిమాలో చేయడం ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. సో ఇందాక చూసారా, స్టేట్ వర్సెస్ కోర్ట్ వర్సెస్ స్టేట్ వర్సెస్ నోబడీ. అంటే ఇది ఎలా సాధ్యం అండి అసలు? స్టేట్ వర్సెస్ నోబడీ అంటే ఒక లాయర్ బేసిక్గా కోర్టులో వాదించే ఆ స్టేట్ ఆర్ఎల్స్ ఆ లాయర్ అటు సైడ్ వాళ్ళు, లైక్ ఐ మీన్ లాయర్స్ అండ్ ఆ స్టేట్, దాన్ని స్టేట్ అంటారంట. దర్శన్ అదే ఇంత క్లియర్ గా చెప్తుంటే నేను షాక్. ఇప్పుడు మనకి ఏదైనా అంటే ఎవరైనా ఒక కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ తరఫున పోలీసులు కోర్టుకి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి కోర్టుకి ఒక లింక్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్ త్రూ కోర్టుకి వెళ్ళి కోర్టు ఫైట్ చేస్తూ ఉంటుంది కదా. సో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు స్టేట్ అయిపోతారు. దే విల్ బికమ్ ద స్టేట్. కంప్లైనెంట్ ఈస్ ద స్టేట్. అంటే వీళ్ళ తరఫున గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. జుడిషియరీ అంటే గవర్నమెంటే కదా, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. సో పోలీస్ స్టేషను, జుడిషియరీ అన్నీ గవర్నమెంట్ తరఫున ఉంటాయి. సో మనం కంప్లైంట్ ఇస్తే మన తరఫున గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది కదా. సో అప్పుడు దాన్ని స్టేట్ అంటాం. ఓకే, సో దర్శి గారు బాగానే చదివినట్టున్నారు లా కూడా, ఇందులో పాయింట్స్ అన్ని కూడా కదా. ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారండి, లాయర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. అతనికి చాలా హైడ్రా కేసు మీద హైడ్రా కౌన్సిల్ లో కీ మెంబర్స్ ఆయన ఫ్రెండ్స్. దర్శి గారికి చాలా తెలుసు లా గురించి, నేనే చదువుకున్నా.
చదవాల్సిన అవసరం లేదు. సో 2013 అందులో జరిగిన కథగా చూపించారని విన్నాం. అంటే కథ కూడా అప్పుడే స్టార్ట్ చేశారా లేదంటే అది ఎలా జరిగింది? రీసెంట్ టైమ్స్లో చూసిన కేసెస్, రీసెంట్ టైమ్స్లో విన్న ఇన్సిడెంట్స్, వాటిని బేస్ చేసుకొని ఇప్పుడే ఇది ఇలా ఉంది అంటే పోక్సో యాక్ట్ స్టార్ట్ అయింది 2012లో. 2012లో యాక్ట్ పెట్టిన వెరీ బిగినింగ్లో, యాక్ట్ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లో ఇంకా ఘోరంగా ఉంటుంది కదా అని ఒక థాట్ నుంచి జనరేట్ అయింది. అది కూడా మీ వైజాగ్ నుంచి, అంటే వైజాగ్ బ్యాక్ డ్రాప్లోనే తీశారు కదా. అంటే ఏదైనా ఎవ్రీ ఫిల్మ్ మేకర్, ఎనీ ఫిల్మ్ మేకర్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ఏరియా మీద ఒక గ్రిప్, ఒక పట్టు ఉంటుంది కదా. దాన్ని ఒరిజినల్గా ప్రజెంట్ చేయగలుగుతామని. సో ఆ ఒరిజినాలిటీని మిస్ అవ్వద్దని నాకు బాగా తెలిసిన బ్యాక్ డ్రాప్లో చేశాను. ఓకే. సో సినిమాలో ఇలా ఆఫర్ చాలామంది అడుగుంటారు, రాగానే నాని గారు ప్రొడ్యూసర్ అని మీకు చెప్పినప్పుడు మీరు ఫస్ట్ టైం సెట్కి వచ్చినప్పుడు అంటే ఆ ఫీల్ ఎలా ఉంది? కాల్లో మాట్లాడినప్పుడు ఫీల్ ఎలా ఉంది? అసలు ఫోన్లో ఆడిషన్కే పిలిచారు, ఆ తర్వాత వెళ్ళా. దాని తర్వాత అసలు ఎవ్రీబడీస్ డ్రీమ్ ఒక పెద్ద ఇలాంటి మంచి బ్యానర్లో చేయాలని. సో అలానే చాలా స్పెషల్ యాక్చువల్లీ, ఫస్ట్ డెబ్యూనే ఇంత మంచి బ్యానర్లో రావడం. సో వెరీ బ్లెస్డ్ అనిపించింది నాకు, ఎందుకంటే చాలా మందిని చూసారు యాక్చువల్లీ. సో అంతే. ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా హాన్ చేసిందా మీకు ఈ మూవీలో? అర్థం కాదు. ఏదైనా సిచ్యువేషన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా హాన్ చేసిందా ఏదైనా? అంటే అర్థమైంది. అంటే ఏమంటారు, అలా ఏం లేదు, బట్ అంటే లైక్ పీపుల్ హ్యాస్ టు నో ఇదంతా అసలు మేము చేసేటప్పుడు అసలు ఇన్ని ఉంటాయా అనేది మాకే తెలియదు యాక్చువల్లీ. సో పోక్సో యాక్ట్ అంటే మా కోసం ఉంది ఇలా అన్నట్టు ఎవరికి తెలీదు. ఒక హింట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, తెలియజెప్పారు. సో ఇప్పుడున్న జనరేషన్కి ఇట్ హ్యాస్ టు బి లైక్ నోన్. సో కథ అందరికి తెలియాలండి. ఈ కథ అన్నయ్య చెప్పినప్పుడు నాకు కూడా తెలీదు ఇది పోక్సోకి అంటే మా కోసం ఇన్ని చట్టాలు ఉన్నాయా. సో సో నాలాగా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, మాలాగా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది మా ఓన్లీ టీనేజర్స్కి కాదండి, ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్కరు వెళ్ళి చూసి తెలుసుకోవాల్సిన కంటెంట్ ఈ సినిమాలో ఉంది. అందుకే నాన్నగారు అంత బలంగా చెప్పారు అసలు. అంటే మీరు దర్శి గారు ఉన్నారు, అందరు స్టార్స్, అంటే మీరిద్దరు హీరో హీరోయిన్ అయినా మిగతా వాళ్ళందరూ కొందరు లెజెండ్స్ ఉన్నారు, స్టార్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో మీరు ఈ దర్శి గారు ఉన్నారు అన్నప్పుడు, అంటే మీరే హీరో అన్నప్పుడు మీకు ఎలా ఉన్నింది ఫీల్? అంటే హీరో అనేది అయితే అసలు మీరే మెయిన్ లీడ్ అన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి. అంటే చెప్పాను కదా ఇందాకే, అంటే అదొక డ్రీమ్ కమ్ ట్రూ ఈ బ్యానర్లో చేయడం నాకు. అలాంటిది ఈ సినిమాలో చేస్తున్నప్పుడు అంతా అదోలాంటి మంచి ఎక్స్పీరియన్స్. అండ్ దట్ టు ఎంతమంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు, చాలా పెద్ద మంది, లైక్ శివాజీ గారు, లెజెండరీ రోహిణి గారు, సాయి కుమార్ గారు, సురభి ప్రభాతి గారు, వీళ్ళందరితో వర్క్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో 1957 నుంచి అంటే కోర్ట్ మూవీ డ్రామాస్ అన్నీ చూసారంట కదండి? అప్పటి నుంచి అండి, అప్పటి నుంచి మీ ఓపికకి ఫస్ట్ అంటే వెరీ సెలెక్టివ్ సినిమాలు అండి. అంటే కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే మనం మాట్లాడుకోవడానికి టప్ అనే ఫింగర్ టిప్స్ మీద కొన్ని గుర్తొస్తాయి. అట్లాంటివన్నీ 12 యాంగ్రీ మెన్, ఆ కోర్ట్ రూమ్ డ్రామా తీసే వాళ్ళే చూసే సినిమా కాదు అది. ఎవరైనా చూసి 12 యాంగ్రీ మెన్ ఇస్ బ్యూటిఫుల్ ఫిల్మ్, అందరూ చూడాలి అది. అట్లాంటి డ్రాస్ ఇన్స్పిరేషన్ అనమాట. అవి చాలా చెప్తాయి ఆ సినిమాలు. అవి చెప్పేవి వింటే మనం ఇంకో కథ రాయొచ్చు హ్యాపీగా, అంత చెప్తాయి. 12 యాంగ్రీ మెన్ కానీ, మర్డర్ ఆన్ ద ఓరియంట్ ఎక్స్ప్రెస్ అది కానీ, ఇంకా ఇండియన్ ఫిలిమ్స్ అనండి, ఇండియన్ ఫిలిమ్స్ కూడా చాలా మాట్లాడతాయి. ఇవన్నీ బ్యాక్ దెన్ 2014లో వచ్చిన కోర్ట్ సినిమా చూసిన, కోర్ట్ అని టైటిల్ పెట్టి మరాఠీలో ఒక సినిమా తీశారు ఆల్రెడీ 2014 అది. అది అప్పుడు నేను 2014లోనే చూశాను. భలే సినిమా అండి, చాలా సబ్ టైటిల్స్ ఉన్నాయండి దానికి. ఉంటుంది, ఓకే, ఆఫ్ బీట్ ఉంటుంది, డాక్యుమెంటరీలా ఉంటుంది అది. ఓకే, చాలా బాగుంది. అంటే అదొక చైతన్య గారు తీసిన సినిమా, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, అది చాలా బాగుంటుంది. అది ఒక ఓల్డ్ ఏజ్డ్ క్యారెక్టర్, అతను ఒక ముస్లాయన్ కోర్టుకి వెళ్ళి కమ్యూనిజం మీద మాట్లాడుతుంది, ఎంత బాగుంటుంది, డాక్యుమెంటరీలా ఉంటుంది.
అట్లా వీ హ్యావ్ గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే కోర్ట్ రూమ్ డ్రామా చేస్తున్నాం కదా, అవి కూడా చూడకపోతే అదేంటి అది చూడలేదా మీరు ఎవరిని అడుగుతారేమో అని చూసాం. అయ్యో ఓకే, అలా అక్కడి నుంచి ఇక్కడ వరకు స్టార్ట్ చేశారు. సో మీరు అంటే సెట్లో ఉన్నప్పుడు అంటే ఇంతమంది అంటే మీరు ఫస్ట్ టైం యాక్టింగ్ అన్నారు కదా, సో చాలామంది సీనియర్స్ ఉన్నారు, స్టార్స్ ఉన్నారు, అంటే యాక్ట్ చేస్తున్నప్పుడు మీకంటే టైమింగ్ ఎట్లా మ్యాచ్ చేశారు? అంటే వాళ్ళు అంత కంఫర్ట్ ఇచ్చారు కాబట్టి చేయగలిగాను యాక్చువల్లీ చెప్పాలి. ఏదైనా సీన్ దగ్గర అట్లా అలా టైమింగ్ లేదు, ఆయన చెప్పాలి అది సార్. టైమింగ్ మ్యాచ్ అంటే కొత్త అమ్మాయి అన్నట్టు. యాక్చువల్లీ రోహిణి గారితో మంచి మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. రోహిణి గారితో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే రోహిణి గారు గైడెన్స్, అంటే నేను సీన్ ఎంత నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇది ఇలా అలా ఇలా చేయాలి అలా చేయాలి ఎంత చెప్పినా షార్ట్ బిఫోర్ ఓకే టేక్ వెళ్ళడానికి ముందు రోహిణి గారు ఒక 2 minutes మాట్లాడతారు తనతో. మాట్లాడిన తర్వాత ఇంక నో మోర్ డిస్కషన్స్, ఇంకేం లేదు, ఆవిడ మాట్లాడితే రెడీ టేక్, వెంటనే వండర్ఫుల్ షార్ట్ వస్తుంది, దాని షార్ట్ ఓకే నెక్స్ట్ షాట్కి వెళ్తాం. అసలు అంటే అక్కడక్కడ సిచ్యువేషన్ బట్టి వస్తుందేమో ఎక్స్పీరియన్స్. అంటే రోహిణి గారు షీ ట్రావెల్ లాంగ్ విత్ సినిమా అండి, ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది ఈ అమ్మాయితో. ఈ అమ్మాయి ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సంపాదించి ఒక స్టార్ట్ చేస్తుంది. సో మీరు సినిమా సెట్లో ఉన్నప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు అంటే ఎప్పుడైనా ఇన్ని డేస్ షూట్లో ఏమన్నా కనెక్టివిటీ ఉండిందా? కనెక్టివిటీ లైక్ అంటే స్టోరీతో కానీ పర్సన్తో కానీ కోర్ట్ ఇస్ అన్ ఎమోషన్. అవును, కనెక్టివిటీ ఉండిందా? యాక్చువల్లీ ఈవెన్ ఫస్ట్ ట్రైలర్ చూసాను, ట్రైలర్లో జైల్లో వేస్తారు, సో అక్కడ మీరు నా ఫస్ట్ డే షార్టే, నా ఫస్ట్ షార్టే నన్ను కొట్టే సీన్ పెట్టించాడు. ఓకే వెరీ బిజీ ఆర్టిస్ట్. లేదు లేదు డేట్స్ అట్లా అడ్జస్ట్ అయ్యాయి. లేదు, ఈ సినిమా కోసం నేను ఏ సినిమా కూడా జస్ట్ కోర్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని, అంటే వేరే సినిమాల మీద చేయనని కాదు, అది జస్ట్ అంటే ఈ సినిమా ఒకసారి కోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత హీ నెవర్ స్టెప్డ్ ఇంటు ఎనీథింగ్, దీని మీదే ఉన్నాడు. బట్ రావడానికే కొంచెం అంటే పోలీస్ స్టేషన్లో కొట్టేదాంతో స్టార్ట్ చేసేవాడు. నువ్వు పోలీస్ స్టేషన్ స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు నువ్వు డేట్లు ఇచ్చావు. ఓకే, అలా జరిగింది. అలా జరిగింది తప్ప ఫస్ట్ రోజు పెట్టి కొట్టాలి విన్నాను ఏం కొట్టలేదండి. ఓకే, కొంచెం ఎక్కువ భారం కదా నా మీద కూడా ఉంటుంది. నమ్మి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినప్పుడు జస్టిఫై చేయాలి. నాకు తెలిసి నాని అన్న మాటల్లో నేను జస్టిఫై చేశానని అనుకుంటున్నాను. ఏడ్చారు కూడా, చూసా అంటే ప్రీ రిలీజ్ ఇక్కడ ఏడ్చారు కదా. వెరీ ఎమోషనల్ డే నాకు నిజంగా, అసలు తెలుస్తుంది బాగా. ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఫ్యాన్ బాయ్ ఉంటే ఇలా ఉంటుందా, ఫ్యాన్ బాయ్ ఉంటే ఇలా ఉంటుందంటే ఇలా ఛాన్స్ వస్తాయి మీలాగా, మేబీ ఎవరికైనా ఇదే ఫీలింగ్ ఉంటుందేమో అన్నంతగా కనెక్ట్ అయ్యారు చాలా మంది కూడా. ఇంకొకటి అంటే ఆ సీన్స్ లో కూడా ఎక్కడైనా నిజంగా తగిలేయా దెబ్బలు? అంటే ఫస్ట్ సీన్ కదా, దెబ్బలు నిజంగా మీరు నవ్వుతున్నారంటే తగిలే ఉంటాయి. అంటే లేదు, స్టార్టింగ్ అన్న నార్మల్ అదే నార్మల్ డొమెస్టిక్స్ తో ఇచ్చేద్దాం అన్నారు. దాని తర్వాత డమ్మీ లాటీస్, దాని తర్వాత ఆ యాక్టర్ నాతో పాటు చేసి ఆ ఎస్ఐ క్యారెక్టర్ అతను కూడా ఇది కొట్టేటప్పుడు నాకు ఫీల్ రావట్లేదు, అంటే ఐ మీన్ క్లోజ్అప్ పెట్టినప్పుడు నాకు ఎమోషన్ రావట్లేదు, కొడుతున్నప్పుడు ఆయనకి ఆ ఫీల్ రావట్లేదు. అంటే అది డమ్మీ కదా, ఆ ఫీల్ రావట్లేదని అంటే సో అది తగులుతుంటే అంత పెయిన్ ఏం రావట్లేదు నాకు. ఓకే, సో ఈ థాట్ అన్న ఒరిజినల్ తెలిపోదాం అనేసి, సో ఇట్స్ లైక్ తమ్ముడు నీకు ఓకేనా అన్నాడు. అన్న పర్లేదు. సో అంటే అతను కూడా ఇంత ఫోర్స్ గా తీసుకొచ్చి ఆ చిన్న అక్కడ చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చిన్న స్లో చేశాడు. బట్ అది తగిలేది, తగిలిన ఈ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు అవి ఏం గుర్తుండవు యాక్చువల్లీ. రియల్ అసలు దీని చిన్న రియల్ స్టార్ వస్తుందేమో మరి. అర్థం కాలేదు ఎంత ఉండింది ఆ సీన్, ఎంతసేపు ఆ సీన్ ఎంత ఉండిందంటే షార్ట్స్ డిఫరెంట్ గా ఉండేవి, ఇంపాక్ట్ ఎక్కువ. ఓకే, రియల్ గా అయితే కొట్టారు అయితే, అంటే ఫీల్ కోసం ఇలా అబ్బా సూపర్ అసలు. అంటే చిన్న ఏజ్ లో కొడతా ఉంటే తెలుస్తుంది, అది లాటి ఊగుతా ఉంటుంది, కొంచెం చిన్న చిన్న ఆర్టిఫిషియల్ డేట్లు ఇవ్వలేదని అదే యాక్చువల్లీ అందుకే కొట్టించాడు అన్న. లేదు ఆర్టిఫిషియల్ గా అనిపించింది. తమ్ముడు
కొట్టరు, దగ్గర దాకా తీసుకొచ్చి ఇలా అలా ట్రై చేద్దాం ఒరిజినల్ టీతో అంటే ఓకే షార్ట్ చాలా బాగా చేసాం. నేను అరిచే అరుపులకి అంటే ఐ మీన్ లోపల అరుస్తూ ఉంటా కదా, అది కూర్చొని కూడా చూసాడు కదా, అలా చూసి చూసి కట్ 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 అని వచ్చేసి తమ్ముడు నీకు ఓకేనా, నీకేం కాలేదు కదా, ఆల్ ఓకేనా అంత జాగ్రత్త పడతాడు. 2-3 తగిలేస్తాయి కదా, లేదా నాకేం అవ్వలేదు అంతా అయిపోయి సీన్ అంతా అయిపోయింది, ఓకే తీస్తాం అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చే పడ్డాయి. అది మొత్తం సీన్ అయిపోయిన తర్వాత చెప్పా పడ్డాయి అన్న, బట్ నువ్వు సాటిస్ఫై కదా అని. లైక్ చాలా డెడికేషన్ అసలు. అయిపోయి చెప్పాడు. ఓకే, మీరు అంటే యాక్చువల్గా ఒక స్టార్ అంటే నాని గారు నేచురల్ స్టార్, ఆయన దగ్గరికి కథ తీసుకొని వెళ్ళారు అంటే ఆయన ఇప్పుడు ఏమనుకున్నారు, మీరు ఆయన్ని అడుగుతున్నారేమో అని అనుకున్నారంట కదా, ఆయన మూవీలో యాక్ట్ చేయమని అడుగుతారేమో అని లాస్ట్ లో చూసారంట, బట్ మీరు అడగలేదంట. అంటే ఎక్కడంటే లాస్ట్ లో ఏమన్నా మాకు నాన్నగారు ఏమన్నా కనిపించే అవకాశం ఉండదా? ఏం లేదు. ఆయన ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం ఈ సినిమాని, దర్శినే హీరో అనుకున్నాము, అలానే జరిగింది. ఆయన ఫస్ట్ చెప్పడమే, నన్ను నాన్నగారి దగ్గరికి పంపించిందే దర్శి. ఓకే, మీరు ముందే ఫ్రెండ్స్ అంటే? దర్శి నేను ఓకే ఓకే. సో దర్శి నేను ఒక స్క్రిప్ట్ విన్నానన్నా చేద్దాం అనుకుంటున్నాను, మీరు బ్యాక్ స్టోరీలు పెద్ద చాలా. ఈ కథ ఎలా అప్రోచ్ అయిందని దానికి కథ సేమ్ తమ్ముడు అడిగినట్టు కథ ఎలా అప్రోచ్ అయింది అంటే అది కథ వెనక కథ ఇది ఒక టైటిల్ అంటూ ఉంటుంది. అది 3 years బ్యాక్ ఏమో జగదీష్ అన్న ఒక అమలాపురం ఎక్కడో చెప్పినట్టున్నాడు, ఒక మిట్ట మధ్యాహ్నం జస్ట్ ఒక 2 minutes లైన్ లో చెప్పాడు అన్న. ఆ 2 minutes లైన్ లో చెప్పిన తర్వాత అన్న ఈ దర్శి అన్న ఈ కథ ఎవరికి చెప్పకరా మనమే చేద్దాం అని అన్నాడు. సో అలా స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కొన్ని వర్షన్లు రాసుకొని అంటే డిస్కషన్ 2022లో ఐడియా చెప్పాను, 23లో కథ చెప్పాను, 24లో నాని గారికి చెప్పాను, 25లో రిలీజ్ చేస్తాను. ఒక్కొక్క సంవత్సరం తీసుకున్నారండి మీరు కూడా. ఒక సేమ్ రాజమౌళి గారి లాగా అవకాశం రావాలి అంతే, ఛాన్స్ అండి. ఇప్పుడు 2022లో ఐడియా చెప్పాను, ఓకే ఇది బాగుందిరా, ఐడియాగా బాగుంది, కథగా బిల్డ్ చేయండి. కథ చేయడానికి 1 year పట్టింది. 23లో వెళ్ళి అన్న ఇది కథ అని చెప్పాం, ఇప్పుడు నాన్నగారికి చెప్తాం. నాన్నగారు అపాయింట్మెంట్ దొరకడానికి 8 months పట్టింది. సో అక్కడ వెయిట్ చేసాం 8 months. సో అప్పుడు నాన్నగారు చెప్పాం, చెప్పిన తర్వాత తీయడానికి 1 year పట్టింది. చాలా ఫాస్ట్ గా అయింది, చాలా ఫాస్ట్ గా అయిందండి. ఎక్కడ చెప్పేదాన్ని బట్టి మారిపోయింది. ఇది అభయం అంటారు కదా, సేమ్ మీ సినిమా కూడా అభయం దీనికి సంబంధించి. అండ్ అంటే ఇప్పుడు సినిమా అంటే ఎలిమెంట్స్ పరంగా ఖచ్చితంగా మాట్లాడుకుంటుంటారు, కానీ ఇది కోర్ట్ రూమ్ డ్రామా మూవీ. సో అంటే ఎలిమెంట్స్ అంటే అక్కడిక్కడ ఏమన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ అవేనా? ఏముండవు, ఏం లేదు. ఓకే, లవ్ స్టోరీ, ఒక ప్యూర్ లవ్ స్టోరీ. అంటే నాకు తెలిసి ఒక లవ్ స్టోరీ, ఎమోషన్, ఈ రెండిటికి మించిన ఎలిమెంట్స్ ఇంకేం అవసరం లేదు. ఆ రెండు కరెక్ట్ వర్కౌట్ అయితే ఈ సినిమాలో 2 ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ సినిమా యాక్చువల్లీ నాన్నగారు ఇదివరకు అన్నారనమాట, సో సినిమా హిట్ అవ్వాలని అనకూడదంట, సో హిట్ అయ్యింది అని అనాలంట. సో ఈ సినిమా హిట్ అయింది, సో నెక్స్ట్ నాన్నగారితో సినిమా ఏమైనా ప్లాన్ చేస్తారా మీరు? ఈ సినిమా రిలీజ్ అయిపోయింది, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కథ గురించి మాట్లాడాలి, ఇంకా అవన్నీ ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ అదంతా. ఫస్ట్ ఒక దాని నుంచి బయటకు వస్తే అప్పుడు రెండో దాని మీదకి వెళ్దాం. ఓకే, మీరు అంటే కథ చెప్పినప్పుడు అంటే మీరు ఫస్ట్ ఐడియా చెప్పారు, తర్వాత ఇంకోటి ఉంటుంది అయితే మేము ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పట్లో కాదండి, అదో ఇంకొక 5 సంవత్సరాలు అండి, కాదు కదా? అది తర్వాత, అది అప్పుడే కాదు. ఓకే, సో దర్శి గారిని మీరు యాక్చువల్లీ కామెడీ చాలా ఇష్టపడతారు. ఎవరు? దర్శి గారిది అంటే జనాలు చాలా ఇష్టపడతారు. సో ఆయన్ని మీరు లాయర్ గా పెట్టాలని ఎలా అనుకున్నారు? థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వంగ. ఆయన దర్శిని లాయర్ గా చూడొచ్చు, ఓకే హీ ఇంప్రెసెస్ యాజ్ అ లాయర్ అని. అర్జున్ రెడ్డిలో ఒక్క సీన్ చేస్తారు, ఒక్క సీనే ఉంటది లాయర్ గా. దర్శి ఈజ్ అ లాయర్ ఇన్ దట్ సీన్. అర్జున్ రెడ్డిలో అర్జున్ రెడ్డిలో దర్శి ఉంటారు లాయర్ క్యారెక్టర్. దర్శిలో ఏదో ఒక యాంగిల్ ఉంది అన్న ఓపెన్ చేసింది ఆయన, సందీప్ రెడ్డి వంగ గారు. థ్యాంక్స్ టు హిమ్. ఓకే ఓకే ఇలా చూడొచ్చు దర్శిని అని అనిపించి ఆ సీన్ లో కూడా ఇప్పుడు నేను సడన్ గా అక్కడికి వెళ్ళేసరికి ఆ డైలాగ్స్, ఆ లవ్ స్టోరీ గుర్తుంటుంది. లాయర్ అనే వరకు అక్కడ చాలా తక్కువ కనెక్ట్ అవుతుంది కదా, బట్ ఆ సీన్ కూడా మీరు వదలకుండా చూసారంటే గ్రేట్ అండి. అడగలేదా నన్నే పెట్టొచ్చు కదా లవ్ స్టోరీ, గర్ల్ ఫ్రెండ్ లేదా అన్నారు కదా దర్శి గారు? అవును, గర్ల్ ఫ్రెండ్ ఉండదు, పాట ఉండదు, ఆ లవ్ స్టోరీ, ఆ లవ్ సాంగ్ ఒకటే సాంగ్ ఉంది సినిమాలో. అంటే ఇంకో సాంగ్ ఉంటుంది బట్ అది సినిమాలో ఉంటుంది.
బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఓకే. లవ్ సాంగ్ ఒకటి ఉంది, అది వీళ్ళకు అంటే అది దర్శి గొప్పతనం అండి. ఎన్నిసార్లు చెప్పినా ఇంకేంటంటే మన ఇంట్లో మనుషులు మనం ఎక్కువ పొగిడితే సెల్ఫ్ డబ్బాలా అనిపిస్తుంది కదా, దర్శి గురించి ఏం చెప్పినా నాకు అలాగే సెల్ఫ్ డబ్బాలా అనిపిస్తుంది. అంటే నేను అన్నయ్య ఎప్పుడున్నా చెప్పుకున్నా హీ ఫీల్స్ లైక్ వద్దురా నా గురించి వద్దురా అంటారు, బట్ అన్నయ్య గురించి చెప్పాలి. నేను చెప్పాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆల్రెడీ. అతను అంటే సేమ్ అంటే నాని అన్న రూట్స్ లాగే నాకంటే పక్కనోడు ఎదగాలని చూస్తాడు దర్శి అన్న కూడా. సో ఆ కథలో అతను హీరోనా విలనా ఏం పట్టించుకోడండి యాక్చువల్లీ. ఆ కథకి నేను అవసరం, ఆ కథకి నేను అవసరం, ఈ కథ నేను ఒక 100 మందికి చెప్పాలి అనే ఇదితో చేస్తాను. ఓకే. సో మీకు పేరు అన్నప్పుడు లవ్ స్టోరీ అని చెప్పినప్పుడు అంటే క్యారెక్టర్లోకి వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా, క్యారెక్టర్కి ఎలా వెళ్ళాలి, ఆ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. మీ ప్రాసెస్ ఎలా ఉంది అంటే దట్టు ఫస్ట్ టైము ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ ముందే ఫ్రెండ్స్ మీ ఇద్దరు? ఓహో, అందుకేనా ఇది ఇక్కడ ఇలా వచ్చింది ఇలా తీసుకో, ఇలా వచ్చింది ఇలా తీసుకో అంటున్నారు. ఓకే. వీళ్ళిద్దరిని మేము కాస్ట్ చేసేసిన తర్వాత ఆడిషన్ చేసి తనని సెలెక్ట్ చేసాం, ఆడిషన్ చేసి అమ్మాయిని సెలెక్ట్ చేసాం. చేసిన తర్వాత తెలిసింది మాకు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అప్పుడు వరకు చెప్పలేదు మీరు? సెలెక్ట్ అయిన తర్వాత తెలిసింది. ఓకే. ఏమో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని ముందే చెప్పుంటే వీళ్ళిద్దరిని పెట్టేవాళ్ళం కదండి. అవునా? అయితే అమ్మాయి అబ్బాయి వేరే ఉంటాడు, అయితే అమ్మాయి వేరే చిన్న దొంగలు. సో మొత్తానికి అంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది కోర్ట్ గురించి అంటే ఏం చెప్తారు చెప్పాలంటే జనాలకి, ఆడియన్స్కి? కోర్ట్ ఈజ్ అ మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. అంటే నాట్ ఫర్ అవర్ సెల్ఫిష్ రీజన్స్. మేము సినిమా చేసాం కాబట్టి ఇది ఎక్కువ మంది చూస్తే ఇది హిట్ అవుతుంది, మాకు పేరు వస్తుంది, ప్రొడ్యూసర్స్ డబ్బులు వస్తాయి, ఇది కాదు. కోర్ట్ నీడ్స్ దట్ అటెన్షన్. ఆడియన్స్ సినిమా లవర్స్ అంటే తెలుగు ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ సినిమా లవర్స్. సినిమా లవర్స్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా ఇది. ఇట్స్ అ మస్ట్ వాచ్. కోర్ట్ ఈస్ అ మస్ట్ వాచ్. దట్టు నాని గారు ఆయన తీసే ప్రతి సినిమా మీద వచ్చిన పైసా కూడా మళ్ళీ సినిమా తీయడానికి యూజ్ చేస్తారు అనేది అది అందరికీ తెలిసిన విషయం. సో ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ చెప్పండి సార్, ఏదో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ కోర్ట్ మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి. థ్యాంక్ యూ సో మచ్.